వెల్కమ్ టు సిటీవీ న్యూస్. నేను విజయ. డీటెయిల్స్లోకి వెళితే, అనకాపల్లి జిల్లా పాకిరావుపేట నియోజకవర్గం రేవు పోలవరం తీర ప్రాంతంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమెతో పాటు కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని అభ్యసించారు. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది అభ్యాసకులు పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. ఈ నెల 21న ప్రపంచం యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రపంచ యోగా డే నిర్వహణలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. బోటుకొక్కలు అంటే చెట్టుకొక్కలు పుట్టుకొక్కలు కాదు, బోటుకొక్కలు టెంట్ కొక్కలు వెళ్ళిపోయినట్టున్నారు అందరూ కూడా. అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా అందులో మేము కూడా భాగస్వాములు అవుతామని, ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఒక థీమాటిక్ యోగా కార్యక్రమానికి నాందిగా రేవు పోలవరం గ్రామంలో ఒక టూరిస్ట్ ప్లేస్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలో రేవు పోలవరం అయితే కరెక్ట్ ప్లేస్, రేవు పోలవరాన్ని టూరిజం కింద కూడా డెవలప్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం కింద భావించుకోవచ్చు అని చెప్పి ఈ ప్లేస్ని ఎంచుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినందుకు సహకరించిన మన జిల్లా కలెక్టర్ గారు సోదరిమణి విజయకృష్ణన్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. సింహగిరిపై అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహాలలో భాగంగా అనుభవజ్ఞులైన శిక్షకుల నేతృత్వంలో ఆలయ అధికారుల సిబ్బంది రాజగోపురం ఎదురుగా యోగాసనాలు చేశారు. ధ్యాన పద్ధతులతో, ప్రాణాయామం తదితర యోగాసనాలతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఎంపీ భరత్, మాజీ ఎమ్మెల్సీ మాధవన్, సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకటనాథరావు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. చాలా మంచి ఆసనము. పదమూడు మంది లబ్ధిదారులకు సీఎం సహాయకుడు నిధి చెక్కులను అందజేసిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, పెందుర్తి నియోజకవర్గం సుజాతానగర్ క్యాంపు కార్యాలయంలో 6,79,806 రూపాయల సీఎం సహానిధి ద్వారా లబ్ధి పొందిన 13 మంది లబ్ధిదారులను కుటుంబాలకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి పేదవాడికి సీఎం సహాయక నిధి ఎంతగానో భరోసా ఇస్తుందని, ఆరోగ్యశ్రీ వర్తించని అనేక మంది పేదలకు సీఎం సహాయ నిధి ద్వారా సహాయం అందుతుందని అన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఏదైతే ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి, పేదరికంలో ఉండి ఏదన్నా ఆపరేషన్ చేయించుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇస్తూ ఉందో ఆ తాలూకా చెక్కులు 13 మందికి 6,93,300 చేయడం జరిగింది. అంటే ప్రభుత్వంలో ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇది మాకు చాలా సంతృప్తినిచ్చే కార్యక్రమం. పేదవాడికి 20,000 నుంచి 20 లక్షల వరకు కూడా ఎంత పెద్ద ఇది వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళు ఈ చేతనైన ఇవ్వగలిగినంత వరకు మేము బార్గెనింగ్ చేసి ఇప్పిస్తూ ఉన్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోమని మరీ చెప్తా ఉన్నాం. దగ్గర ఇప్పటికీ మనం ఒక 80 నుంచి 100 మంది వరకు ఇచ్చాం ఈ సంవత్సర కాలంలో. దీన్ని ఇంకా విరివిగా వాడుకోవాలని, ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరికి ఇబ్బంది వచ్చినా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాట్సాప్గా నిలుస్తారన్న విషయాన్ని మనం తెలియజేస్తూ, ఇలాంటి సంతృప్తికరమైన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడే ప్రజాప్రతినిధులు మాకు కూడా ఆనందం ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు. మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలను సందర్శించిన మంత్రి, ఎమ్మెల్యే.
లక్కవరపుకోట మండలం జమాదేవిపేట మహాత్మా జ్యోతిబాపులే వెనుకబడిన తరగతుల పాఠశాలలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ కవిత, ఎమ్మెల్యే కోళ్ల లలితాకుమారి సందర్శించారు. అనంతరం పాఠశాలలో గల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ పంపిణీ చేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటుతూ మానవాళికి అత్యంత గొప్ప ఆస్తి పర్యావరణం అని, భావితరాలకి మనం అందించాల్సిన వారసత్వ సంపద పర్యావరణం అని అన్నారు. ప్రకృతిపై హక్కు ఎంత ఉందో పరిరక్షించాల్సిన బాధ్యత కూడా అంతే ఉందని తెలిపారు. పనిచేస్తున్నారు. ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన టీచర్లు కావచ్చు, మన హెడ్ మాస్టర్స్ కావచ్చు, స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, అందరూ బాధ్యతగా తీసుకొని ఈ రోజు కార్పొరేట్ స్కూల్ ధీటుగా ఈ రోజు మన ఎంజేపీ గురుకుల పాఠశాల పేరు నిలబెట్టేందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి లలితమ్మ గారు కావచ్చు, నాకు కావచ్చు, 170 నియోజకవర్గాల్లో ఈ 2 నెలల నుంచి పడుతున్న టెన్షన్ ఏమంటే ఎంజేపీలో స్కూల్ సీట్ కావాలి, ఎంజేపీలో స్కూల్ సీట్ కావాలని ఎమ్మెల్యేల దగ్గర చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి గారికి, మరి మన విద్యా శాఖ మంత్రి లోకేష్ బాబు గారు కూడా చెప్పారు. ఖచ్చితంగా ఎన్జేపీ స్కూల్స్ కూడా పెంచుతామని కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి మేము మీ దగ్గర నుంచి ఆశించిందేమో మన ఇచ్చారు, ఇంకా పర్సెంటేజ్ పెరగాలి. ఏమి స్టేట్ లోనే నంబర్ 1 లలితమ్మ గారి కాన్స్టిట్యున్సీ అవ్వాలి పర్సెంటేజ్. మనం లలితమ్మ గారికి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఎంజేపీ ఏది స్టేట్ లో నెంబర్ ఫస్ట్ మనమే వస్తాం, ఎంజేపీనే ఫస్ట్ వస్తుంది. ఎంజేపీలో ఫస్ట్ ఏది వచ్చిందంటే మరి లలితమ్మ గారి కాన్స్టిట్యున్సీ ఇంత నీట్ గా. విశాఖలో మరో హిందూ ఆలయం కూల్చివేతకు సిద్ధం. జ్ఞానాపురం ఎంఎస్ఎం కాలనీలో నెలకొని ఉన్న శ్రీ అభయాంజనేయ ఆలయం కూల్చివేత ప్రయత్నాలు. ఆలయ ప్రాంగణంలో కొలువైన పైడితల్లి అమ్మవారు, శివాలయం, రామచంద్రుని విగ్రహాలు గత 150 సంవత్సరాలుగా స్థానికుల ఇలవెలుపుగా కొలువైన దేవాలయం. నేడు రైల్వే ప్లాట్ఫామ్ విస్తరణ పేరుతో ఆలయ తొలగింపునకు యత్నాలు. ఆలయాన్ని తొలగించొద్దంటూ హిందూ సంఘాల ఆందోళన. ఆలయాన్ని తొలగించొద్దంటూ రైల్వే అధికారులకు, కాంట్రాక్టర్లకు స్థానికుల వినతి. అత్యవసరంగా ఆలయం తొలగించాల్సి వస్తే ఆలయ నిర్మాణానికి మరొక స్థలం కేటాయించాలని డిమాండ్. జై శ్రీరామ్. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ సిటీవీ న్యూస్.